హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. డెల్టా శిల్పి అపర భగీరథుడిగా పేరొందిన సర్ ఆర్థర్ కాటన్ పుణ్యమా అని గోదావరి జిల్లాల ఆర్థిక సామాజిక సాంస్కృతిక పరిస్థితులు పెను మార్పు నొందాయి. అప్పటి వరకు కరువు కోరల్లో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరవుతూ ఇబ్బందులు పడ్డ జనాలు 1852లో ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించబడ్డంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ ప్రాంతాలు సస్యశ్యామలంగా మారాయి. అందుకే ఒకప్పటి తరం తమ రోజువారీ సంకల్పంలో కాటన్ దొరను కూడా చేర్చారంటే అతిశయోక్తి కాదు. కాటన్ దొరగా పిలువబడ్డ సర్ ఆర్థర్ కాటన్ హెన్రీ కాల్వెలీ కాటన్ దంపతులకు ఇంగ్లాండ్లో ఆక్స్ఫర్డ్లో 1803 మే 15వ తేదీన 10వ సంతానంగా జన్మించాడు. 15 సంవత్సరాల వయసప్పుడే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్లో చేరాడు. 1819లో రాయల్ ఇంజనీర్స్ దళంలో సెకండ్ లెఫ్టినెంట్గా, 1820లో వేల్స్లో ఆర్డినెన్స్ సర్వేలో చేసిన సేవలకి ప్రశంసలను అందుకున్నాడు. 1821లో భారతదేశంలో మద్రాసులో దక్షిణ ప్రాంతాల చెరువుల శాఖకి ఇంజనీర్గా నియమింపబడ్డాడు. అదే సమయంలో బర్మాలో సైనిక విధులు నిర్వహించాడు. 1828లో కాటను కెప్టెన్ ర్యాంక్ పొంది కావేరీ పరిసర ప్రాంతాలపై అధికారయ్యాడు. 1836-38లో కొలైరూన్ నదిపై ఆనకట్ట విజయవంతంగా నిర్మింపబడింది. అక్కడ నీటిపారుదల సౌకర్యాలు మెరుగై ఆ ప్రాంతాలు ధనధాన్య సమృద్ధి పొందాయి. చోళుల కాలంలోనే కల్లనై ఆనకట్ట కరికాల చోళుడు నిర్మించాడని అంటారు. 1844లో సర్ ఆర్థర్ కాటన్ విశాఖ ప్రాంతంలో డివిజనల్ సివిల్ ఇంజనీర్గా పనిచేసినప్పుడు డాల్ఫిన్ నోస్ పైన సైనికుల కోసం నిర్మించిన భవనంలో ఉండేవారట. అప్పుడే పెద్ద పెద్ద బండరాళ్ళు, సముద్ర కెరటాలు ఉధృతి తగ్గించేందుకు వేయించారట. సెయింట్ జాన్ చర్చి కూడా కాటన్ నిర్మించిందే. విశాఖ సహజ సిద్ధ నౌకాశ్రయం ఏర్పాటు చేస్తే బాగుంటుందని, సముద్రం వైపు ఔటర్ హార్బరు, పట్నం వైపు లోతట్టు హార్బరు కడితే బాగుంటుందని పోర్టు నిర్మాణం గురించి కాటను సూచించాడు. భవిష్యత్తులో ఇక్కడ ఒక మహానగరం ఏర్పడుతుందని కాటన్ భావించాడు. 1847-52 మధ్య కాటను గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించాడు. 1848లో అస్వస్థతకు గురై ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఆనకట్ట నిర్మాణం పనులు కెప్టెన్ ఆర్కి అప్పచెప్పాడు. 1850లో తిరిగి భారతదేశం వచ్చాక కల్నల్ హోదా పొంది ఆనకట్ట నిర్మాణాన్ని పూర్తి చేశాడు. స్థానికంగా దొరికే రాళ్ళు, సున్నం, టేకు మొదలైన వాటిని నిర్మాణానికి వినియోగించాట. కాటన్ ఆధ్వర్యంలో పనిచేసిన సబ్ ఇంజనీరు రాయ్ బహదూర్ వీణం వీరన్న మార్గదర్శక తెలుగు సబ్ ఇంజనీర్గా ప్రసిద్ధికెక్కాడు. ఆనకట్ట నిర్మాణంలో ఈయన కీలక పాత్ర పోషించాడని, ఆయన పేరు బ్యారేజీ హెడ్లాక్ వద్ద ఉన్న ఒక ఫలకంపై చెక్కారని హిందూ పత్రిక ప్రచురించింది. వీరన్న పూర్వీకులు విజయనగరానికి చెందినవారని, 1759లోనే రాజమహేంద్రవరానికి మారారని, వీరన్న కాటన్ ప్రయత్నాలతో స్థానిక ప్రజలను అనుసంధానించడం, నిర్మాణానికి అనుకున్న దానికంటే తక్కువ ఖర్చు జరిగేలా చూశాడని కూడా ఇందులో చెప్పారు. ఆయన సేవలకి విక్టోరియా మహారాణి రాయ్ బహదూర్ బిరుదు ఇచ్చారట. 1851-55 సంవత్సరాల మధ్య కాటన్ ఆధ్వర్యంలో కృష్ణానదిపై ఆనకట్ట పూర్తయింది. 1858లో కాటను భారతదేశంలో పెద్ద నదుల అనుసంధానం చేస్తే బాగుంటుందని భావించాడు. ఎందుకంటే భారతదేశానికి రైళ్ల కంటే కాలువల ఉపయోగం ఎక్కువని ఈయన ఉద్దేశం. కాలువలు, నదులు అనుసంధానం గురించి, ఒరిస్సాలో క్షామ నివారణ చర్యల గురించి కాటను సూచనలు చేశాట. 1860లో రిటైర్ అయ్యాక ఇంగ్లాండ్కి వెళ్ళాడు. 1861లో నైట్హుడ్ లభించింది. నదీలోయ ప్రాజెక్టుల గురించి సలహాలు ఇవ్వడానికి 1862, 1863 సంవత్సరాల్లో 2 సార్లు భారత్ వచ్చాడు. 1877లో భారతదేశంలో చేసిన సేవలకు గాను నైట్ కమాండర్ ఆఫ్ సుప్రీం ఇండియా అన్న బిరుదు పొందాడు. 1899 జూలై 24న కాటన్ కన్నుమూశాడు. అయినప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచున్నాడు. గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గోదావరిపై నిర్మించిన కొత్త బ్యారేజీకి సర్ ఆర్థర్ కాటన్ పేరు పెట్టి 1982లో జాతికి అంకితం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1998లో
కాటన్ పేరు మీదుగా ధవళేశ్వరంలో సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఉన్న ఏకైక సివిల్ ఇంజనీరింగ్ మ్యూజియం ఇదే. ఒకప్పటి ఆయన కార్యాలయ భవనాన్నే మ్యూజియంగా నెలకొల్పారు. ఆనకట్ట నిర్మాణానికి సంబంధించిన వివరాలు, నమూనాలు, చిత్రాలు, కాటన్ దొర జీవిత విశేషాలు, ఆయన వివిధ వయస్సుల్లో ఉన్న ఫోటోలు, విగ్రహం, గోదావరి నది నాసిక్ నుండి బంగాళాఖాతంలో కలిసే వరకు నమూనా, ఇలా ఎన్నో ఇక్కడ విశేషాలు చూడొచ్చు. గోదావరి డెల్టా పితామహుడుగా పేరొందిన కాటన్కు ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా గ్రామాల్లో విగ్రహాలు నెలకొల్పారు. నిత్య గోదావరి స్నాన పుణ్య దోయో మహామతి స్మరామాంగ్లేయ దేశీయం కాటనం తం భగీరథం అంటూ గోదావరిలో స్నానమాచరించిన పండితులు ఆనాడు సంకల్పంలో ఈ శ్లోకం పఠించేవారట. మాకు గోదావరి నది స్నానపుణ్యం కలిగించిన అపర భగీరథుడు ఆంగ్లదేశీయుడైన కాటన్ దొర గారిని ప్రతినిత్యం స్మరించి తరిస్తున్నామని వారు అనేవారంటే సర్ ఆర్థర్ కాటన్ దొర ఎంత అభిమానం సంపాదించుకున్నాడో కదా. ఆయనతో పనిచేసిన మన సబ్ ఇంజనీర్ వీరన్న కూడా ధన్యుడు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.